అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రేణికి. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా మీరు సైడ్ డిష్గా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా ట్రై చేసి ఒకసారి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక పావు కేజీ వరకు అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లెమన్ ఒక హాఫ్ అయితే పిండుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పకోడీ చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చికెన్ చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా మ్యాగ్నేట్ అయింది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో చికెన్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలను మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పటికి మనకి ముక్క లోపల వరకు పచ్చిగా లేకుండా మంచిగా వేగుతుంది. హై ఫ్లేమ్లో చికెన్ పకోడీ చేసుకుంటే లోపలి వరకు అంతా పచ్చిగా ఉంటుంది, పై వరకే వేగుతుంది. మనకి చికెన్ పకోడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ కలర్లోకి వచ్చాక చికెన్ ముక్కలన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వాయిని కూడా అలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో వేసుకొని చికెన్ పకోడీ అయితే చేసుకోవాలి. మా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వాయి వేసుకుంటూ అన్నీ వేయించుకోవాలి. చూడండి, కాజు కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముక్క చుంచి చూపిస్తున్నాను, లోపల వరకు ఎంత మంచిగా ఫ్రై అయిందో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.